బ్రో మనం బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. అయితే అందులో ఉన్నవాళ్ళు మరి కంటెంట్ కోసం చేస్తారా లేకపోతే నిజంగా చేస్తున్నారా అంత ఇదే అండి. ఇప్పుడు మన సుమన్ శెట్టి పైన అయితే డెమాన్ పవన్ ఏదో చేశాడనమాట. అంటే తను కాలు పట్టుకుని మెడబట్టుకుని లాగడం ఇదంతా చాలా డిస్టర్బింగ్ విజువల్ అయితే ఉందన్నమాట. అంటే ఎందుకు అతన్ని అంత ఇదిగా చూస్తున్నారు అంటే ఆయన ఏమో ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయట్లేదు, ఎవరో కూడా ఆయనతో సరిగ్గా ఉండట్లేదు. అంటే దేనికి కారణం అసలు షో వాళ్ళు దానిపైన ఏమన్నా స్పందిస్తున్నారు? అంటే సుమన్ శెట్టి గారు మనం స్టార్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఒంటరిగా ఉండడం కావచ్చు, అంటే ఈ మధ్య ఈ సెకండ్ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఆయనలో ఉన్నటువంటి అసలైన సుమన్ శెట్టి గారు బయటకు వచ్చారని చెప్పేసి కామెడీ టైమింగ్ కానీ అందరితోని మాట్లాడే విధానం కలుపుగోలుగా కనిపిస్తుంది. కానీ ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా అలోన్గా ఉండడం కానీ ఏదో అంటే ఇంతవరకు మనము సినిమాల్లో మాత్రం ఓకే కామెడీ క్యారెక్టర్ అద్భుతంగా చూపిస్తారు, బట్ ఆఫ్ స్క్రీన్ ఏ విధంగా ఉంటారు అనేది ఇలాంటి సమయాల్లోనే ముఖ్యంగా మనకు బిగ్ బాస్ షో అనేది ఇందుకోసమే చాలా మంది చూస్తూ ఉంటారు. మరి సుమన్ శెట్టి గారు ఈ యొక్క గేమ్లో ఇది ఏంటంటే క్యాప్టెన్సీ కోసం ఈ గేమ్ పెట్టారు. సో ఇక్కడ టెనెంట్స్ కానీ ఓనర్స్ కానీ అందరూ కూడా పాల్గొన్నారనమాట. అయితే బిగ్ బాస్గా ఇచ్చినటువంటి టైంలో ఆయన ఇంత టైం ఇస్తారు, మళ్ళీ బజర్ మోగేంత వరకు ఏ టీం దగ్గర ఎక్కువ టైం ఉంటుందో వాళ్ళకు క్యాప్టెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక గేమ్ పెట్టారనమాట. అయితే ఇక్కడ ఒక చక్రాన్ని పట్టుకొని ఇక్కడ అందరూ కూడా నిల్చోవాలి. అయితే వన్ హ్యాండ్తో మాత్రమే చక్రం పట్టుకోవాలి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో తోటి కంటెస్టెంట్ని ఆ చక్రం నుంచి బయటికి పంపించాలి. అప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళే నెగ్గినట్టు అనే ఒక కండిషన్ కూడా ఉందన్నమాట. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క వీడియోని మనకు చాలా మటుకు వైరల్ అవుతూ ఉందన్నమాట. అయితే డిమన్ పవన్ గారు ఇక్కడ సుమన్ శెట్టి గారిని ముందుగా మెడ పట్టుకొని తోసేసి ఆ తర్వాత కాళ్ళు పట్టుకొని లాగి అవతల పడేశారనమాట. సో ఇది చూసిన తర్వాత ఇది గేమ్లో ఒక భాగమే అయినప్పటికీ కూడా కావాలనే చేసినట్టు బయటకైతే పోర్ట్రేట్ అవుతుందన్నమాట. ఒక 100లో 70% పీపుల్ అందరూ కూడా ఇది గేమ్లో భాగంగా అనిపించట్లేదు, కావాలనే తోసినట్టు అనిపిస్తుంది, కాలు పట్టి లాగినట్టు అనిపిస్తుంది అనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ స్క్రిప్టెడా ఇదంతా కూడా, లేకపోతే కావాలనే చేశారా, లేకపోతే గేమ్లో భాగమా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా హౌస్లో ఉన్నంత వరకు ఒక ప్రేమాయణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మాటలు కావచ్చు, అప్పుడప్పుడు జరిగే గొడవలు కావచ్చు, ఇవన్నీ స్క్రిప్టెడ్ అయినప్పటికీ కూడా గేమ్ అనేది ఖచ్చితంగా గేమే. సో ఇందులో స్క్రిప్టెడ్ అనడానికి ఏది కూడా ఉండదు. సో ఈ గేమ్లో ఒక భాగంగానే జరిగింది. డిమాన్ పవన్ కూడా కావాలని చేయలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ఇది బయటికి అయితే కావాలని చేసినట్టు కనిపిస్తుంది అనే విధంగా కూడా ఉంది. సో దీనికి క్లారిటీ అయితే ఇవ్వలేము. సో మరి వీకెండ్లో నాగార్జున గారు మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ గురించి రేజ్ చేస్తారు. అయితే అప్పుడు ఎవరు తప్పు చేశారు ఏంటి, నిజంగా కావాలని చేశారా లేకపోతే గేమ్లో భాగంగానే అయిందా అని చెప్పేసి దాని గురించి ఒక క్లారిటీ మాత్రం ఇస్తారు. సో అప్పటి వరకు అయితే ఆయన ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తారు, ఈయన ఫ్యాన్స్ ఈయనకు సపోర్ట్ చేస్తారు.